సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు జరిగిన రోజులు అంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఒక్కసారి మనం చూస్తే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక రకంగా పెక్యులర్ అని చెప్పచ్చు. మీరు వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉండి మీరు పెళ్ళిడి అంటే మీరు కావచ్చు, మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉంటే సడన్గా వివాహం జరిగిపోతుంది. అన్నీ అలా అనుకోకుండా మీరేం ప్రయత్నం చేయకుండానే మంచి సంబంధం దొరకడం అలా ఉంటుంది. మీరు ఏదైతే అవ్వదు అనుకుంటారో మీకు ఇష్టమైందే మళ్ళీ అది అయ్యి ఉంటుంది ఆ వక్రగతిలో ఉన్నప్పుడు. అందరూ వివాహ ప్రయత్నాలు ఇలానే ఉండదు కదా, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయి. డెఫినెట్గా వివాహితులకి భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒక అండర్స్టాండింగ్, మీ ఇద్దరి మధ్య ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ సమస్య పోవడం, ఒక అండర్స్టాండింగ్ మోడ్లోకి రావడం ఇది ఉంటుంది. మీరు కనుక ఈ సమయాన్ని బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అంటే మీ డే టు డే లైఫ్లో మీ పనులు మీరు చేసుకుంటూ ఎక్కువ ఏదైనా గ్రంథాలు చదవడానికి ప్రయత్నించండి. అది పురాణాలు, ఓకే, పురాణాలు ఏదైనా పురాణాలు చదవడము, లేదా ఆధ్యాత్మికకు సంబంధించింది. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ చదువుతారు, ఏదో ఒకటి ఆధ్యాత్మికతకు సంబంధించింది ఏదైనా చదివితే కనుక దీనివల్ల మంచి రిజల్ట్స్ ఆయన ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాడు నవమ స్థానంలో వచ్చినప్పుడు ఇవ్వడానికి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా శనీశ్వరుడు అష్టమ శని యోగించాలంటే ఏదో ఒకటి డీప్ రీసెర్చ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏ రాశి వాళ్ళకైనా ఏ లగ్నం వాళ్ళకైనా యోగించే తీరుతాడు. ఇది ఒక ఆస్ట్రో టిప్ అనుకోండి, బోనస్ టిప్. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవ్వకపోవడం అనేది కూడా ఏముండదు.